అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఆర్జేవికేటీ 2025 అడ్మిషన్స్లో భాగంగా మనకు మే 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం అయితే ఇచ్చారు. చాలామంది అప్లై చేసుకున్నారు. అంటే ఓవరాల్గా మనకు 48,891 అప్లికేషన్ అయితే వచ్చాయి. మనకున్న సీట్లు అయితే 4,100 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి 4 క్యాంపస్లకు సంబంధించి. అంటే ఒక్కొక్క సీటుకు గాను ఓవరాల్గా 12 మంది అయితే పోటీ పడిపోతున్నారు. ఏది ఏమైనా ఆ విషయాన్ని పక్కన పెడితే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు చాలామంది మాకు తక్కువ మార్క్స్ వచ్చాయి, మాకు రీకౌంటింగ్ పెడితే లేదా రీవాల్యుయేషన్ పెడితే ఖచ్చితంగా మార్కులు పెరుగుతాయని చాలామంది రీకౌంటింగ్ అలాగే రీవాల్యుయేషన్ పెట్టుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మొన్నే రిలీజ్ చేశారు కాబట్టి మీరు రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ పెట్టుకున్నప్పుడు ఏదైనా మార్క్స్ పెరిగి ఉన్నట్టయితే అలాంటి వాళ్ళు మీ యొక్క మార్క్ షీట్ని అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఆర్జేవికేటీ అడ్మిషన్కి సంబంధించి. మరి మీకు పెరిగినటువంటి మార్క్స్ని ఏ విధంగా అప్డేట్ చేయాలి, మీరు ఎక్కడికి పంపించాలి, ఏ విధంగా చేయాలి అనేది డీటెయిల్గా ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక ఫ్లాష్ న్యూస్ వస్తాను చూడండి. ఇన్స్ట్రక్షన్ ఫర్ స్టూడెంట్స్ వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ రీవాల్యుయేషన్ ఆర్ రీకౌంటింగ్. If there is any changes in your marks after revaluation or recounting, please send the update mark sheet result copy to admissions@rjvkt.in in the earliest అని చెప్పడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా మీకు పెరిగినటువంటి మార్క్ షీట్ కానీ లేదా రిజల్ట్ కాపీని admissions@rjvkt.in అనే జీమెయిల్ ఐడికి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. ఏ విధంగా పంపించాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో admissions@rjvkt.in అనే జీమెయిల్కి అయితే పంపించాలి. మీరు ఆర్జేవికేటీ అప్లికేషన్ నంబరు, మీ యొక్క నేము, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క మొబైల్ నెంబరుతో పాటు బ్రీఫ్ అవుట్లైన్ ఆఫ్ యువర్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు నేను రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ పెట్టుకున్న తర్వాత నాకు పెరిగినటువంటి మార్క్స్ ఇవి అనేది అక్కడ మెన్షన్ చేసి ఇవన్నీ కూడా అక్కడ మీ అప్లికేషన్ నంబరు, మీ నేము, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేసి మీ యొక్క మార్క్ షీట్ని మీరు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క జీమెయిల్ ఐడికి. ఒకసారి మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి జీమెయిల్ యాప్ని ఓపెన్ అయితే చేయండి. ఇప్పుడు మీ యొక్క జీమెయిల్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కంపోజ్ అని కనిపిస్తుంది చూడండి, పెన్సిల్ సింబల్, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రమ్ అనే చోట మీ యొక్క జీమెయిల్ ఐడి కనిపిస్తుంది. టు అనే చోట వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో అడ్మిషన్స్ అని, ఇక్కడ admissions@rjvkt.in అనే జీమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. అంటే మనము ఈ యొక్క జీమెయిల్ ఐడికి మీ యొక్క పెరిగినటువంటి మార్క్ షీట్ని పంపించాల్సి ఉంటుంది. మీ యొక్క మార్క్ షీట్ని పీడిఎఫ్ రూపంలో కానీ లేదా జేపీజీ ఫార్మాట్లో కానీ క్లియర్గా మీరు రెడీ చేసుకొని మీ యొక్క మొబైల్లో పెట్టుకొని ఉండండి. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మీరు 2 అనే అడ్రస్ ఇచ్చిన తర్వాత సబ్జెక్ట్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ అనే చోట మీరు ఈ విధంగా రాయండి, చేంజ్ ఇన్ మార్క్స్ ఆఫ్టర్ రీకౌంటింగ్. ఈ విధంగా మీరు ఇక్కడ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ కాంపోజ్ ఇమెయిల్ అని ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నంబర్, ఆర్జేవికేటీకి సంబంధించి అప్లికేషన్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. నెక్స్ట్ మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా మీ యొక్క ఆర్జేవికేటీ అప్లికేషన్ నంబర్, నేము, హాల్ టికెట్ నంబర్, ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన టాప్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా స్ప్రింగ్ మాదిరిగా, దాని మీద క్లిక్ చేసి మీరు పెరిగినటువంటి మార్క్ షీట్ ఏదైతే ఉందో ఎస్ఎస్సిలో మీరు ఏదైతే రీకౌంటింగ్ పెట్టుకున్న తర్వాత వచ్చినటువంటి మార్క్ షీట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ మీ మొబైల్లో ఎక్కడ పెట్టుకున్నారో ఈ ఫోల్డర్లో, ఆ ఫోల్డర్ దగ్గర క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ విధంగా క్లిక్ చేసేయండి. జస్ట్ ఈ విధంగా క్లిక్ చేస్తే చాలు, యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సెండ్ అనే ఆప్షన్ ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ యొక్క జీమెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది అనమాట. ఓవరాల్గా ఇదండి 10వ తరగతిలో మీరు రీకౌంటింగ్ పెట్టుకున్న తర్వాత పెరిగినటువంటి వచ్చినటువంటి మార్క్ షీట్ను ఈ విధంగా మీరు అఫీషియల్ ఆర్జేవికేటీ జీమెయిల్ ఐడికి పంపించే విధానం అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.